వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మీనాల్ చంద్ర గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, చాలా మంది కూడా పిఆర్పి చేయించుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. కానీ ఏంటంటే చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ మేము ఆఫీసులకు వెళ్ళొచ్చా, ఏమైనా లీవ్ పెట్టాలా, లాంగ్ లీవ్ లాగా. ఇప్పుడు సర్జరీ అయిందనుకోండి, ఎంత లేనిది ఒక 45 days to 50 days వరకు బెడ్ రెస్ట్ అంటూ ఉంటారు. మరి పిఆర్పి తర్వాత బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు ఉండాలి? పిఆర్పి తర్వాత బెడ్ రెస్ట్ అస్సలు అవసరం లేదు. నాట్ ఈవెన్ 1 day. నా దగ్గర చాలా మంది యంగ్ పేషెంట్స్ ఇంజరీ వల్ల, షోల్డర్ కి లిగమెంట్స్ ఇంజరీ వల్ల పిఆర్పి షార్ట్ తర్వాత ఆఫీస్ కి వెళ్తారు. సో ఇది సింపుల్ ప్రొసీజర్. ఇది చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ 1 hour. ఇక్కడే హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్, డూస్ డోంట్స్ చెప్తాను. హ్యాపీగా మీ పని చేయొచ్చు. మళ్ళీ అదే రోజు మనం డిశ్చార్జ్ అవ్వచ్చు. 2 hours లో మొత్తం అయిపోతుంది. నా పని, పేషెంట్ పని అయిపోతుంది నా దగ్గర. తర్వాత ఆఫీస్ కి వెళ్ళిపోవచ్చు, ఆర్ జర్నీ చేయొచ్చు, ఆర్ మీకు ఇంట్లో పని ఉంటే ఇది రెస్ట్ కి అవసరం లేదు. ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ వాళ్ళు ఉంటారు మ్యామ్. సో చాలా వరకు కూడా మనం, ఎందుకంటే మరి కార్లలో తిరిగే రిచ్ కిడ్స్ గురించి వద్దు, మనము బైక్ లో తిరిగే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ బైక్ డ్రైవ్ చేస్తుంటారు. సో అట్లాంటి పర్సన్స్ మరి బైక్ డ్రైవ్ చేయొచ్చా ఒకవేళ బ్యాక్ పెయిన్ వచ్చి పిఆర్పి చేయించుకుంటే? బైక్ డ్రైవింగ్ ఆర్ కార్ డ్రైవింగ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ జనరల్ గా ఏమీ లేదు. బట్ కొన్ని పేషెంట్స్ కి సపోజ్ ప్రతిరోజు బైక్ లో 40-50 kilometers డ్రైవింగ్ ఉంటే తప్పకుండా కొన్ని రిస్ట్రిక్ట్ చేస్తాము. బట్ అదర్వైజ్ షార్ట్ డిస్టెన్స్ కి మార్కెట్ వెళ్ళాలి ఆర్ ఆఫీస్ కి వెళ్ళాలి, షార్ట్ డిస్టెన్స్ లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఓకే ఓకే. పిఆర్పి బిఫోర్ చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి మ్యామ్? ఏంటంటే మాకు బ్లడ్ లెవెల్స్, ఇది పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటున్నారు. సో మరి అది మా బ్లడ్ నుంచే తీస్తున్నా అంటున్నారు. మరి బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, మేము పిఆర్పికి సూటబుల్ అనే వాళ్ళకి ఏం చెప్తారు? బ్లడ్ లెవెల్స్ తక్కువ మీన్స్ వీ ఓన్లీ వాంట్ ప్లేట్లెట్ ఫంక్షన్ అండ్ ప్లేట్లెట్ నంబర్. సో ప్లేట్లెట్ కౌంట్స్ నార్మల్ గా ఉంటే పేషెంట్ కి సూట్ అవుతుంది. ఇప్పుడు ఇండియన్ ఫీమేల్స్ లో జనరల్ గా 9 ఉంటే 8.5 ఉంటే కొంచెం తక్కువ. ఆ పేషెంట్స్ లో కూడా ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ ఉంటే పిఆర్పి సూట్ అవుతుంది. ఇది మామూలుగా ఈ లెవెల్ తో సంబంధం లేదు, అంటే ఆర్బిసి తో సంబంధం లేదు. ఇది ప్లేట్లెట్ కౌంట్ కావాలి. సో ప్లేట్లెట్ కౌంట్, ప్లేట్లెట్ ఫంక్షన్ ఇది నార్మల్ ఉంటే చేస్తాము. పిఆర్పి బిఫోర్ ఇంకా ఏ టెస్ట్లు చేస్తారు? ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, సో అతనికి టెస్ట్ ఏం చేస్తారు? జస్ట్ 1 టెస్ట్ చెప్పాను కదా, ఇది బ్లడ్ కౌంట్ కావాలి. సో బ్లడ్ కౌంట్ లోనే ప్లేట్లెట్స్ నంబర్ ఫంక్షన్ చూస్తాను, ఇదే సరిపోతుంది. అండ్ స్పెసిఫిక్ కండిషన్స్ కి కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ ఉంది. బట్ జనరల్ గా పిఆర్పి, సపోజ్ మోకాల్ కి పిఆర్పి, షోల్డర్ కి పిఆర్పి చేసిన ముందు ఇదే ఒక్కటే టెస్ట్ కావాలి. ఓకే. ఏదైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కంట్రోల్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక 2 రోజులు టాబ్లెట్స్ ఆపారంటే మళ్ళీ స్పైక్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏమన్నా కంట్రోల్ చేసుకున్న తర్వాత రావాలా, లేదంటే ఎట్లా? షుగర్ తప్పకుండా కంట్రోల్లోనే పెట్టాలి. బికాస్ ఆఫ్ షుగర్ అన్కంట్రోల్ ఉంటే ఇన్ఫెక్షన్, ఫ్రోజన్ షోల్డర్, న్యూరోపతి అన్ని స్టార్ట్ అవుతుంది. సో మెడిసిన్స్ వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల, డైట్ వల్ల తప్పకుండా కంట్రోల్లో పెట్టాలి. కానీ నా ట్రీట్మెంట్ కి ముందు తప్పకుండా షుగర్ కంట్రోల్లో ఉంటేనే పిఆర్పి చేస్తాము, ఇది కూడా కాదు. సైమిల్టేనియస్ గా పిఆర్పి అండ్ షుగర్ కంట్రోల్ సైమిల్టేనియస్ గా చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము? అంటే మేము పిఆర్పి చేయించుకున్నాము, ఫస్ట్ సిట్టింగ్ తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు లేదు అంటే, మాకు 4 sittings అన్నారు, 4 అయిపోయాయి, దాని తర్వాత మళ్ళీ రాకుండా ఈ పెయిన్స్ ఉండాలంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్. నా టీమ్ ఎక్సర్సైజ్ చెప్తారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. బికాస్ పిఆర్పిలో హీలింగ్ అవుతుంది, కానీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్లనే స్టార్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఈజ్ అన్నెసెసరీ పని అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్ గా ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నారా అవసరం లేకపోతే కూడా, సో ఇది కష్టం. సో ఇది అవాయిడ్ చేయండి. థర్డ్ పాయింట్ ఈజ్ కంటిన్యూస్ గా కూర్చోవద్దు, కంటిన్యూస్ గా వాకింగ్ వద్దు. ఎక్కువ డ్రైవింగ్ ఉంటే, లైక్ ఐ సెడ్ మీన్స్ 50-60 kilometers ప్రతి రోజు డ్రైవింగ్ ఉంటే కొంచెం తక్కువ చేయండి. అండ్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ రిడక్షన్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. చిన్న డైట్ మోడిఫికేషన్స్ నా టీం చెప్తారు, ఇది ఫాలో చేయాలి. సో అన్ని చిన్న మోడిఫికేషన్స్ అంతే, పెద్ద ఇది అడ్వైజెస్. మినిమం వాడాలి, వాడకపోయినా ప్రాబ్లమే, ఎక్కువ వాడినా ప్రాబ్లమే. అవును. ఓకే ఓకే మ్యామ్. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలంటే? ఏ ఫుడ్ మీకు సూట్ అవుతుంది తీసుకోవాలి, కానీ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్ కోసం. సో వెయిట్ రిడక్షన్ మీన్స్ పెద్దవాళ్ళకి వెయిట్ రిడక్షన్ డైటింగ్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల చాలా హెల్ప్ఫుల్ గా లేదు. ఏం చేయాలి? మీరు ఏం తింటున్నారు, మీకు ఏ ఫుడ్ లో ఇష్టం ఉండదు తినండి, సగం. ఓకే ఓకే. సో 2 months లో 3 months లో బాడీకి అలవాటు అవుతుంది,
పేషెంట్స్ కి కూడా తక్కువ ఫుడ్ కి అలవాటు అవుతుంది. ఇది సో స్లోగా తగ్గిపోతుంది. సో సపోజ్ మీకు లీవ్ కోసం కష్టం ఉంటే మీ ల్యాప్టాప్ తీసుకోరండి, పని చేయండి, వర్క్ ఫ్రమ్ పిఆర్పి హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది, మీ వర్క్ కంటిన్యూ చేయండి, ఆఫీస్ కి వెళ్ళాలి, వెళ్ళిపోవచ్చు. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ కూడా ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలా మంది కూడా అసలు మేము పిఆర్పి చేయించుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా ఆఫీసులకు లీవ్లు పెట్టాలా, లాంగ్ లీవ్ తీసుకోవాలా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకైతే ఎట్లాంటి లీవ్ అనేది అవసరం లేదు. హ్యాపీగా వచ్చి ఒక 2 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ ఉంటుంది, తర్వాత వచ్చేసేసి ఒక 2 అవర్స్ వరకు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మీరు ఆఫీసులకు వెళ్ళే విధంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం కావచ్చు, లేదంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.